సికింద్రాబాద్ ఉద్యోగ భద్రత కల్పిస్తానని కేసీఆర్ గాలిమాటలు చెప్పి ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేశారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీల్ర ఐలయ్య గుర్తు చేశారు. సికింద్రాబాద్ రెసిడెన్షియల్ బజార్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐలయ్యను బీసీ సంఘాల గౌరవ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను గత ప్రభుత్వం అణగదొక్కిందని అన్నారు. బీసీలు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకునేందుకు పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. బీసీలను అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. చదువు యొక్క ప్రాధాన్యతను చెప్పి మహిళలకు కూడా చదువు చెప్పించిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని వారి జయంతిని కూడా సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వ పరంగా ఘనంగా చేసే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. గతంలో మనం ఉద్యోగం ఎక్కిరించి గత 50 సంవత్సరాలుగా ఎన్నో యూనియన్లు ఉండే, ఎవరికైనా బాధ వస్తే వాళ్ళ యూనియన్లు చెప్పుకునేది, వాళ్ళ సమస్యలు ఉంటే అక్కడ అధిష్టానం దృష్టికి పోవాలంటే ఒక యూనియన్ ద్వారా పోయేది. మరి పాత పెద్ద ఆయన ఇప్పుడు అన్న చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా అన్నింటిని అనగదొక్కి నేను మిమ్మల్ని బాగు చేస్తా, ప్రభుత్వంలో మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పి గాలి మాటలు చెప్పి మన యూనియన్లు లేకుండా చేసిండు. మరి యూనియన్ లేనప్పుడు మనకున్న సమస్యల మీద మనం అక్కడ డిఎం దృష్టి కానీ ఆర్ఎం దృష్టి కానీ లేకపోతే పై స్థాయికి పోవాలంటే మన తరఫున ఒక కొట్లాడే వ్యక్తి ఉండాలి. అలాంటప్పుడు మన బీసీ సంఘం ఐక్యంగా ఉండి మనకు రావాల్సినటువంటి డిమాండ్లను మనం తెచ్చుకున్నట్లయితే మన సంఘాల ద్వారా మనం గెలిపించినట్లయితే తప్పకుండా వాళ్ళు దిగొచ్చి మన సమస్యలు తీరుస్తారు. కాబట్టి ఇలాంటి ఐక్యత వేదిక ద్వారా వేరే కులాన్ని మనం నిందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎట్లయితే ఐక్యత ఉన్నారో దానికి మనం పెద్ద ఎత్తున ఐక్యత ఉండాలి. కాకపోతే ఎస్టీ ఎస్సీలలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగుల ఐక్య వేదిక ద్వారా బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులు కానీ డిమాండ్లు కానీ ఆత్మగౌరవం కానీ తప్పకుండా సాధిస్తామని చెప్పి మేమెంతో మాకంతా అన్ని శాఖలలో కూడా మా వాటా మాకు ఉండాలి. ఎస్టీ ఎస్సీ మైనార్టీలు ఏ రకంగా అయితే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పొందుతున్నారో అదే మాదిరిగా ఏదైతే పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులను మా బీసీలకు కూడా వర్తించాలని చెప్పి అన్ని శాఖలలో సంబంధించిన ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రతతో పాటు బీసీలు కూడా ఐక్యంగా ఉండి మా బీసీలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా అందరం కలిసికట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన ఆర్టీసీకి పెద్దపీట వేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కూడా లాభాలలో తీసుకొచ్చి ఆ ఉద్యోగ భద్రతతో పాటు సివిల్ సప్లై శాఖ ఇంకా ఇతర శాఖలు కూడా బీసీలను ఐక్యం చేసి వాళ్ళకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా సాధిస్తామని తెలియజేస్తూ ఏ బీసీ బిడ్డకు ఏ బీసీ ఉద్యోగస్తునికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా అది మా బాధ్యతగా మేము ముందుకెళ్ళి పరిష్కరిస్తామని చెప్పి బీసీల ఐక్య వేదిక ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకమై ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి పెద్దపీట వేసి వాళ్ళ ప్రభుత్వం రావడంలో కూడా బీసీలంతా ముఖ్య పాత్ర చేశారు. కాబట్టి బీసీ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఇంకా మున్ముందు రోజుల్లో